జరుగుతున్న జన చైతన్య యాత్ర సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పే విషయం గుర్తుపెట్టుకోవాలి. పండగల్లో మీకు ఇబ్బందులు ఉన్నాయని మామూలుగా అన్ని పట్టులు ఇచ్చిన ముస్లింలకు స్పెషల్ గా ఇవ్వాలని రంజాన్ తోఫా కూడా రంజాన్ తరఫున సందర్భంగా మీకు ఇచ్చాను. మామూలుగా అందరికైతే మామూలుగా వస్తాయి కానీ సంక్రాంతికి వచ్చినప్పుడు ఇస్తున్నాం, మళ్ళా రంజాన్ తోఫా కూడా ఇస్తున్నా. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. నా ఉద్దేశం ఒకటే, మీ ఉర్దూ కూడా ప్రాధాన్యత ఇప్పుడే చెప్పారు. అవసరమై తొందరలోనే స్పెషల్ డిఎస్సీ పెట్టి ఉర్దూ టీచర్లు పూర్తిగా భర్తీ చేసే పరిస్థితులు తీసుకొస్తాం. అదే మరిగా మీలో కూడా నాకు ఒక ఆనందం, కర్నూలుకు వస్తే మత సామరస్యాన్ని కాపాడే ఏకైక నగరం మన కర్నూలు నగరం. చాలా సంతోషం. అందరి అభిమానాలు ఒకసారి చూసుకుంటే విశ్వాసాన్ని ఎవ్వరు కూడా దెబ్బతీయకూడదు. మతం అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. నమ్మకాన్ని దెబ్బతీసే ఎక్కడ రాకూడదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ సాంప్రదాయాలు గౌరవిస్తా, మీ యొక్క మనోభావాలు గౌరవిస్తా, మత సామరస్యాన్ని పూర్తిగా కాపాడుతా, మిమ్మల్ని పైకి తీసుకొస్తా. అదే సందర్భంగా నేను ఇక్కడుండే పేదవాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. కర్నూలు చరిత్రుండే నగరం. ఒకప్పుడు ఈ కర్నూలు మెడ్రాస్ దగ్గరికి వస్తే ఆ రోజు రాజధానిగా ఉన్న నగరం ఇది. 3 సంవత్సరాలు నేను ఒక హామీ అందరికీ మళ్లీ పూర్వ వైభవం వచ్చే విధంగా కర్నూలుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 210 కోట్ల రూపాయలు ఇప్పటికే కార్యక్రమాలపై పెట్టాం. పనులన్నీ ముమ్మరంగా చేస్తున్న అమృతి స్కీమ్ కానీ, స్మార్ట్ సిటీ కానీ అన్ని కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. ఇక్కడనే పక్కనే పూర్వకల్లో మన ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. మన పిల్లలు ఎక్కడికో పోవాల్సిన పని లేదు. వేరే పిల్లలు మన కర్నూలుకు వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతారని కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. 2.5 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు. ఒక పక్క సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్క కనీస అవసరాలు, పౌర సదుపాయాలకు ప్రాముఖ్యత ఇచ్చాం. ఇది కాకుండా ఉపాధికి అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. ఇది చేస్తూనే ఒక ప్రణాళిక కూడా అనౌన్స్ చేశాం. 15 సూత్రాలు. ఈ 15 సూత్రాలుగా అమలు చేస్తే కుటుంబం చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఆలోచించేది, డబ్బులున్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ తెలివితేటల ముందు తీసిపోతాయి. కానీ ఈ పేదవాళ్ళకి నేను అండగా ఉండవలసిన అవసరం ఉంది. అందుకే 15 సూత్రాల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. అంటే ఒక పక్క పెన్షన్ ఇవ్వడం, అర్హులందరికీ ఆహార భద్రత కింద బియ్యం, మిగిలిన వస్తువులు ఎంతవరకు వీరితో సరఫరా చేయడం. 3వది బీమా పథకం ఇచ్చి మీకు ఇబ్బంది లేకుండా చేయడం. 4వది ఎక్కడికక్కడ వంట గ్యాస్ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఇవ్వడం.